హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా చ్యుతి. సండే రోజుల్లో అప్పుడప్పుడు విసుగొస్తూ ఉంటుంది. వంట చేసే అంత ఇంట్రెస్ట్ ఉండనప్పుడు లేదా అంత టైం లేనప్పుడు ఇలాగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో మనము అన్నం కూర బదులుగా ఇలా రెడీ చేసేసుకుంటే రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఏ వంక పెట్టకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. మరి దానికోసం మనము రైస్ని ముందే కడిగి పెట్టేసేసుకుందాము. ఇక్కడ నేను రెగ్యులర్ రైస్ని తీసుకుంటున్నానండి. మీకు కావాల్సి వస్తే బాస్మతి రైస్ని కూడా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. మామూలుగా మనం బియ్యాన్ని నానబెట్టుకొని వండుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో మనకి టైం ఉంటే నానబెట్టేసేయచ్చు, లేదంటే వెంటనే కూడా మనం చేసేసుకోవచ్చు. ఈ విధంగా కడిగేసేసుకొని నీళ్ళు వంపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. అలాగే మనం దీన్ని కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. మీ దగ్గర లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు హోల్ గరం మసాలాని వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, స్టార్ అనాస, కసూరి మేతి, చెక్క లవంగ, మెయిన్గా ఇవి ఉంటే సరిపోతుందండి. మరాఠీ మొగ్గులు, మేస్ ఉన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ కూడా ఈ బటర్లో కొంచెం ఫ్రై అయితే చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకునేవి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయని మనము బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకుంటామో అలా చేసుకుంటే బెటర్ అండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర రెడీగా బ్రౌన్ ఆనియన్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజీలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా 1.5 గ్లాస్ రైస్కి సరిపోతాయండి. ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి, లేదంటే డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ టమాటాలు మెత్తపడి స్కిన్ అనేది సపరేట్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇంకా దీనిలో ఎటువంటి కాయగూరలు కూడా మనము యాడ్ చేయట్లేదండి. సో చాలా సింపుల్గా ఒక టమాటా, ఒక ఆనియన్ తోటి ఇది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, టమాటాలు మెత్తబడిపోయి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండు కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నటువంటి జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి కలిపెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వెంటనే మనము కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని వేసేసుకోవాలండి. ఇంకొంచెం లేట్ అయితే స్పైసెస్ అన్నీ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెంటనే రైస్ని వేసేసుకొని కలిపెట్టేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్లు లేదా స్పైసెస్ని యాడ్ చేసుకొని వేయించుకునేటప్పుడు స్టవ్ని కంపల్సరీగా సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు రైస్కి 3 గ్లాసుల నీళ్ళు అనేవి తీసుకోవాలి. అయితే రైస్ పొడి పొడిగా రావటం కోసం కొంచెం తగ్గించి నీటిని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ని కనుక యూజ్ చేస్తున్నట్లయితే 1:1 అంటే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ నీళ్ళు అనేవి పోసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బియ్యాన్ని 1 నిమిషం పాటు వేయించుకోవటం వల్ల మనకి బియ్యము వండుకున్న తర్వాత పొడి పొడిగా వస్తుందండి. సో నీళ్లు పోసుకున్న తర్వాత అడుగు నుంచి ఒక్కసారి గరిటెతోటి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ స్టేజీలో మీరు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని ఏదైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ తగ్గింది కాబట్టి కొంచెం వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీరు మరిగేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఇవి ఒకసారి బాయిల్ అవటం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక్కొక్క గుడ్డుని కొట్టుకొని ఒక్కొక్క వైపు వేసుకోవాలి. ఇలా ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ ఉండాలి. అలాగే నీరు అనేవి మరిగి ఉన్నాయి కాబట్టి మనకి గుడ్డు అనేది చెదిరిపోకుండా వస్తుందండి. ఈ విధంగా మీకు ఎన్ని కోడిగుడ్లు అవసరం పడతాయో అన్నిటినీ కూడా ఇలా బ్రేక్ చేసుకొని డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్స్ వేసుకునే ముందులే మనము అన్ని మసాలాలను యాడ్ చేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత అస్సలు మనము కదపకూడదండి. జస్ట్ నేను గార్నిషింగ్ కోసం పైనుంచి కొంచెం సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకుంటున్నాను. ఆ
అదే మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా చేస్తున్నట్లయితే దాని మీద మామూలుగా మూత పెట్టేసేసుకొని మధ్యలో ఎక్కడా కూడా కదపకుండా ఉండాలండి. చూడండి, విజిల్స్ వచ్చిన తర్వాత ఎరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఎగ్ డ్రాప్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. అయితే ఇది సర్వ్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా ఒక పక్క నుంచి ఒక్కొక్క ఎగ్ని తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే ఎక్కడా కూడా చెదిరిపోకుండా చాలా నీట్గా వస్తుంది. ఆ ఎగ్లోని ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేసేసి చాలా మంచి వాసనతో మంచిగా టేస్టీగా వస్తుందండి. మనం తీసుకున్న నార్మల్ రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చి చాలా బాగుంది. ఈ రైస్ని మీరు చిల్లిడ్ రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇంత టేస్టీ అయిన ఎగ్ డ్రాప్ బిర్యానీని చాలా ఈజీగా ఈ పద్ధతిలో ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి.